కర్నూలు జిల్లాలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు పెద్ద ఆసుపత్రిలో 203 మందికి లక్షణాలు 38 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ. కొంతకాలంగా కోస్తా ప్రాంతానికి పరిమితమైన స్క్రబ్ టైఫస్ వ్యాధి గత కొన్ని రోజులుగా జిల్లాలో వ్యాపిస్తోంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు ఉండే ప్రాంతాల్లో నివసించే వారిని ఈ వ్యాధి లక్ష్యంగా చేసుకుంటోంది. లార్వెల్ మైట్స్ అనే పురుగు వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుంది. ఈ పురుగు స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను కలిగిస్తుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివసించే వారు, ఆయా వ్యవసాయ పనుల్లో ఎక్కువసేపు ఉండేవారికి ఇది సోకుతుంది. చెట్లు, పొలాల్లో సంచరించే ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబడడం, దురద రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ఓరియోగాంటియో సుషుగామిషి అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలో ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ కలిగిస్తోంది. ఇది కొట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు: అధిక జ్వరం, తీవ్రమైన చలి, కొంతమందికి దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం, అది ముదిరితే కామెర్లు, ఫిట్స్ లక్షణాలు కనిపిస్తాయి. న్యూనిటిస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, అక్యూట్ రెస్పిరేటరీ డిసార్డర్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతారు. కొన్నిసార్లు కిడ్నీలు విఫలం కావడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం, తెల్ల రక్త కణాలు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతమందిలో కాలేయం, మూత్రపిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు.